హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి 'పుష్ప' పార్ట్ 2 ఇప్పుడే కంప్లీట్ అయింది. మూవీ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నాకైతే మిక్స్డ్ ఒపీనియన్ కలిగింది మూవీ మీద. కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. ముందుగా ఏమేం నచ్చాయో మాట్లాడుకుందాం. 'పుష్పరాజ్' ఇంట్రో సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు చాలా యూనిక్ అండ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. టెక్నికల్ వాల్యూస్ చాలా బావున్నాయి. గ్రాండ్‌గా ఉన్నాయి విజువల్స్. యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ. స్పెషల్లీ ఇంట్రో ఫైట్ అండ్ ఆ జాతర ఫైట్. సాంగ్స్ కూడా బావున్నాయి. అల్లు అర్జున్ గారు జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్‌లో చేసే పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. రష్మిక గారు కూడా ఇందులో పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే సీన్స్ ఉన్నాయి. అవి బాగా చేశారు. ఫాహిద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఈ పార్ట్‌లో ఎక్కువ డ్యూరేషన్ ఉంటది. యాజ్ యూజువల్ ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్. ఇంకా నచ్చని విషయాలు ఫస్ట్ హాఫ్ ప్యాక్డ్‌గా అండ్ 'పుష్ప' ఎంత పవర్‌ఫుల్ అయ్యాడు అనేది చూపించేశాక, సెకండ్ హాఫ్‌లో ఇంకా ఏమీ మిగల్లేదన్నట్టుగా ఒక క్యారెక్టర్ చుట్టూ చాలా టైం వేస్ట్ చేశారు. 'పుష్ప' శ్రీవల్లికి కెమిస్ట్రీ బాగున్నప్పటికీ, రిపీటెడ్‌గా వచ్చే ఆ సీన్స్ ఓవర్ డ్రామాటిక్‌గా అనిపించాయి. 'పుష్పరాజ్' లుక్ అండ్ యాటిట్యూడ్ ఫస్ట్ పార్ట్‌లో చాలా న్యాచురల్‌గా ఉంటది. ఈవెన్ కాస్ట్యూమ్స్ మేకోవర్ లేకపోయినా కూడా బావుంటది. బట్ ఈ పార్ట్‌లో ఫోర్స్డ్‌గా అనిపించింది. ఆ లుక్, కాస్ట్యూమ్ అండ్ మూవీ అంతా ఆ పాన్ మసాలా వేసుకుని డైలాగ్స్ చెప్పడం, నార్త్ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ పార్ట్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కొన్ని కామెడీ పీసెస్ చేసేశారు. అస్సలు వాళ్ళ కాన్ఫ్లిక్ట్ కంక్లూడ్ చేయలేదు. పైగా ఇంకొన్ని కొత్త క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేసి పార్ట్ 3కి అనౌన్స్ చేశారు. అండ్ ఈ 3 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్‌లో అసలేం చెప్పాలనుకున్నారో, ఏం చెప్పారో కూడా అర్థం కాలేదు. సరే ఇంతకీ మూవీ థియేటర్‌లో చూడొచ్చా అంటే యెస్. ఆ గ్రాండ్ విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఖచ్చితంగా స్క్రీన్ మీద చూస్తేనే ఎంజాయ్ చేయగలం. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ ఓకే సెకండ్ హాఫ్. బట్ గుడ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. అడల్ట్ కంటెంట్ అయితే పెద్దగా లేదు. బట్ వయలెన్స్ అయితే చాలానే ఉంది. ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.